రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం చూస్తే ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా బెగ్గింగ్లో ఉంటారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో చూస్తే ప్రతి కార్నర్ అండ్ ప్లేసెస్లో వీళ్ళందరూ కూడా నుంచుంటారు. అయితే నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఎందుకు ఇలాంటి ఒక కార్యక్రమాల్లో వీళ్ళు ఉంటున్నారు అని. అదేవిధంగా మనం స్టేషన్స్లో లేదనంటే ఏదైనా రైలు ఎక్కినప్పుడు కూడా కామన్ మ్యాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళని ఒకసారి అడిగినప్పుడు మరి మాకు ఏ అవకాశాలు లేవు, సమాజంలో మేము ఒక వెలివేయబడిన వర్గంగా మిగిలిపోతున్నాము, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ ఏ ఆదరణ లేని పరిస్థితి కనపడుతూ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదా అని ఆలోచించినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని సానుకూలంగా వీళ్ళ పరిస్థితిని కూడా గమనించి వాళ్ళకి పెన్షన్ని, అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నివాస గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమందికి చదువు లేక కూడా వెనకబడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ గమనించిన తర్వాత చూస్తే ఈ గ్రూప్లో కూడా, ఈ కేటగిరీలో కూడా ఇటు యాచన కాకుండా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక క్రమంలో మేము రీసెంట్గా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిటీలో మెంబర్ అవ్వడం వల్ల తిరుపతికి విజిట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు నివసిస్తున్న ఏరియాలో అక్కడ వాళ్ళు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలా ఎప్పటి నుంచో వారి మీద ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ మనం తీసుకొస్తే బాగుండని ఆలోచన ఉంది. అట్ ది సేమ్ టైం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది.